నేను మీ భార్గవి. వెల్కమ్ టు ఇట్లు మీ భార్గవి. ఈరోజు మనం మునగాకుతో వేరుశనగ పప్పు నువ్వులు వేసి రోటి పచ్చడి చేసుకుందామండి. రోజుకు ఒక ముద్ద తింటే చాలండి, వందల రోగాలు మన దరిచేరవండి. సర్వరోగ నివారణి అండి ఈ మునగాకు వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి, బోన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందండి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, పైగా ఎక్కువ వైటమిన్స్ ఉంటాయండి. ముందుగా మునగాకు తీసుకొని నీట్గా దూసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ప్యాన్లో ఒక 2 స్పూన్లు వేరుశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మీ స్పైస్ లెవెల్ని పట్టుకొని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇవి బాగా వేగితేనే టేస్ట్. అవి వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు చాలా త్వరగా వేగుతాయి, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. వేయించుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని కాగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాం కాబట్టి ఒక 5 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వేగనివ్వాలండి. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం వేగించాలి. ఆ తర్వాత ఇందాక మనం కడుక్కొని పక్కన పెట్టుకున్న మునగాకు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వేగనివ్వాలండి. మునగాకు చేదంటారు కానీ అస్సలు చేదు ఉండదండి, పచ్చడి చాలా బాగుంటుందండి. కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 రబ్బలు వెల్లుల్లి, కొంచెం చింతపండు వేసుకొని వేయించుకొని వేగిన తర్వాత చల్లారనివ్వాలండి, పక్కన పెట్టుకొని. ఈ లోపల మనం ఇందాక వేయించుకున్న అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి. రోట్లో అయినా నూరుకోవచ్చు. బరగ్గా వేసుకోవాలండి, ఆపి బరగ్గా వేసుకోవాలి. ఆ తర్వాత మునగాకు టమాటా కలిపి వేసుకొని ఆపి బరగ్గా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పచ్చడి రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి, చాలా బాగుంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.